హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి అప్డేట్ అనమాట. మనకు ఆల్రెడీ నేను చేశాను కదా, హైదరాబాద్లో మనకు సిఎస్ఆర్ ఐఎస్ఎస్డిలో మనకైతే ఉద్యోగాలు పడ్డాయి కదా. సో దానిలో మనకు ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించి ఆ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, మనం ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, మరి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి, మా డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే చూడొచ్చు. ఇదే అప్లికేషన్ ఫామ్. సో ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, హైదరాబాద్ 500007. సో ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ ఫిల్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది బ్లాక్ లెటర్స్. అంటే మనకు బిగ్ లెటర్స్లో రాయమని చెప్పి చెప్తున్నారు అన్నీ కూడా, ఏదైనా కానీ ఫిల్ చేసేటప్పుడు. సో ఐఐసిటి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నంబర్. సో మీరైతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో వచ్చిన. సో అక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పక్కనైతే ఎఫిక్స్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాబోతున్నారో ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసుకొని పక్కన ఉన్నటువంటి దీనికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అంటించాలి, కొత్తది కలర్ ఫోటో ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూద్దాం మరి ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు మనకైతే పొజిషన్ కోడ్ అప్లైడ్ ఫర్, మనం ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఇక్కడ ఫస్ట్ కాలంలో అయితే ఎంటర్ చేయాలి. సో పొజిషన్ అప్లైడ్ ఫర్, ఆ కోడ్ సంబంధించినటువంటి దానికి ఒక పేరు ఉంటుంది. మనము ఆ పోస్ట్ పేరు అయితే ఇక్కడ రాయాలి, పోస్ట్ కోడ్. అదేవిధంగా సెకండ్ కాలంలో పోస్ట్ కోడ్ అయితే రాయాలి. ఫస్ట్ దాంట్లో పోస్ట్ కోడ్ రాయాలి, సెకండ్ దాంట్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది దాని పేరు రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో మీ యొక్క సర్నేమ్తో సహా ఫుల్ నేమ్ మొత్తం బ్లాక్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్లో మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫాదర్స్ హస్బెండ్స్ నేమ్. సో మ్యారీడ్ అయిన వాళ్ళైతే మా హస్బెండ్స్ నేమ్ రాయండి, మ్యారీడ్ కాని వాళ్ళు ఫాదర్స్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ మీ నాన్న పేరు అయితే రాయాలి. జెండర్స్, ఫిఫ్త్ వన్ జెండర్ చూసుకుంటే మేలా ఫిమేలా అదర్సా ఏదైతే అది ఇక్కడ టిక్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు డీడీ, మంత్, ఇయర్ ఈ విధంగా అయితే రాయండి ఇక్కడ, ఓకేనా. సో సెవెంత్ వన్ వచ్చేసి మనకు ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్ టైంకి మీ ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు ఇట్లా రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల 6 నెలల 15 రోజులు. సో ఈ విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్గా. సో ఎయిత్ ఏలో చూసుకుంటే మనకు కరెస్పాండెన్సీ అడ్రస్, మీ యొక్క కరెక్ట్ అడ్రస్ రాయండి. ఇంకోటి ఎయిత్ బి వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. రెండు అడ్రస్లు మీ సేమ్ అయితే రెండు సేమే రాయండి. పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే రెండు అదే విధంగా సేమ్ రాయండి. మీ హౌస్ నెంబరు, విలేజ్, కొందరికి ఏరియా ఉంటుంది లేదంటే టౌన్ ఉంటుంది, అదేవిధంగా మండలు, డిస్టిక్, అదేవిధంగా స్టేటు, మీ పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నైన్త్ కాలంలో వచ్చేసి మనకి ఇక్కడ ఈమెయిల్ అడుగుతున్నారు. మీ యొక్క యాక్టివ్లో ఉన్నటువంటి ఈమెయిల్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మీ కమ్యూనికేషన్లో వీళ్ళు మెయిల్ పంపించడానికి అయితే యాక్టివ్గా ఉండాలి కాబట్టి చూసుకుని అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో 10th వన్ టెలిఫోన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్. సో మీ యాక్టివ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, కమ్యూనికేషన్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. సో 11th వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ చూసుకుంటే ఇక్కడ మనకు రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్ఆర్ నో, అంటే మీకు ఏమైనా రిజర్వ్ కేటగిరీ ఉందా, ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు. ఒకవేళ నో అయితే అవసరం లేదు, ఎస్ అయితే ఇక్కడ పక్కన ఇచ్చారు చూడొచ్చు, జనరల్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, అదర్స్. సో మీకు ఇందులో ఏదైతే అది మీరైతే టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఎస్ అని పెడితే ఇందులో ఏదో అది మీరు టిక్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సేఫ్ రిజర్వ్డ్ ఎంక్లోజ్ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తారు కాబట్టి ఎస్ అని పెడతారు కదా, అప్పుడు మీరైతే రిజర్వేషన్ సర్టిఫికేట్ని అయితే మీరు కంపల్సరీగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి అయితే ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 12th చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ బ్లడ్ రిలేటివ్ వర్కింగ్ ఇన్ సిఎస్ఐఆర్, ఐఐసిటి సిఎస్ఐఆర్ ఆర్ ఇట్స్ ల్యాబ్ ఎన్ఎస్టిటి. అంటే ఇక్కడ మీరు ఏమన్నా ఇంతమందికి ఏమైనా వర్క్ చేశారా, బ్లడ్ రిలేటివ్ సంబంధించినటువంటి వర్క్స్ సిఎస్ఐఆర్లో ఏమైనా మీరు వర్క్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ మీరు అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది, నో అయితే అవసరం ఉంటుంది. ఎస్ అయితే మనం ఏం చేయాలి ఇక్కడ, ఈ ఎస్ అయితే మీ యొక్క పేరు, మీ యొక్క రిలేషన్ ఎవరు ఉన్నారు, మీకు సంబంధించి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, డిసిగ్నేషన్ ఏంటి వాళ్ళది, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, ల్యాబ్, ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ల్యాబ్లో చేశారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ మీరు వర్క్ చేస్తే ఓకే, నో పెడితే అవసరం లేదు, ఎస్ పెడితే ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాలి ఒకవేళ మీరు వర్కింగ్ చేసి ఉంటే, ఓకే. 13 వన్ వచ్చేసి హ్యావ్ యూ రెసిడెడ్ అబ్రాడ్ డ్యూరింగ్ ది ప్రొసీడింగ్ 5 ఇయర్స్. సో మీరు ఏమన్నా అబ్రాడ్లో 5 ఇయర్స్ ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితేనేమో ప్రొవైడ్ అడ్రస్ ఎక్కడ ఉన్నారో అబ్రాడ్లో అని అడుగుతున్నారు. నో అయితే మనకి ఏది అవసరం లేదు కాబట్టి పోతే రాయండి, పోకపోతే అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక సెకండ్ ఫామ్ ఉంది. ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి
అది కంప్లీట్గా మనకు డీటెయిల్స్ అన్ని అడిగింది. మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీటెడ్. సెకండ్ మనకు 14th చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ విత్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్కి రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీజీ ఉందనుకోండి, పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఈ విధంగా రాయాలి. సో దానికి ఏమైనా పిహెచ్డి ఉందనుకోండి, పిహెచ్డి, పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి ఈ విధంగా 1 by 1 రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను. ఎగ్జామినేషన్ పాస్డ్, నేను డిగ్రీ అని పెట్టాను అనుకోండి, డిగ్రీ, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డా యూనివర్సిటీ అడుగుతున్నాను, కాకపోతే యూనివర్సిటీ అని పెడదాం. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2012. సబ్జెక్టు ఒకవేళ మనం బీఎస్సీ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ విధంగా మీరు ఏది తీసుకుంటే అది రాయాలి. సిజిపిఏ, జీపీఏ, మీకు గ్రేడ్ ఉంటే గ్రేడ్ రాయండి, లేకపోతే మార్క్స్ ఉంటే మార్క్స్ పర్సెంటేజ్ రాయండి. ఈక్వివాలెంట్ పర్సెంటేజ్, సిజిపి అంటే ఇక్కడ ఈ కాలంలో రాయండి, మార్క్స్ పర్సెంటేజ్ ఉంటే లాస్ట్ కాలంలో రాయండి. సో ఆ విధంగా మనకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ వరకు ఎన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ రాయాలి. ఆ ఇయర్, పాస్ ఇయర్స్, వాటి యొక్క సిజిపిఏ పర్సెంటేజ్లో ఏది ఉంటుంది కంప్లీట్ చేయండి. 14 కాలం అంతా అదే ఉంటుంది. ఓకే. 15th కాలం చూసుకుంటే హ్యావ్ యూ క్వాలిఫైడ్ సిఎస్ఐఆర్, యూజీసీ నెట్, గేట్ ఎగ్జామినేషన్స్. మనకేంటంటే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి రిలేటెడ్గా, ఒకవేళ మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసి ఉంటే గేట్ క్వాలిఫై ఉండాలి, ఎస్ఆర్నో రాయాలి. ఒకవేళ మనం ఎంఎస్సీ చేసి ఉంటే మనకు కంపల్సరీ యూజీసీ నెట్ అయినా లేకపోతే కంపల్సరీ నెట్ అయినా క్వాలిఫై ఉండాలి. ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ ప్రొవైడ్ అటాచ్ ద రిలవెంట్ డాక్యుమెంట్. ఇప్పుడు ఏ సంవత్సరాల్లో నువ్వు క్వాలిఫై అయినో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అటాచ్మెంట్ చేయాలి. ఒకవేళ బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు అయితేనేమో గేట్ క్వాలిఫై అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గేట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ని అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఎస్ అయితే. ఓకేనా. నువ్వు అయితే ఎస్ అయితే బెస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటేనే, అదే ఆల్రెడీ ఇచ్చారు మనకు నోటిఫికేషన్లో కాబట్టి చూసుకోండి. 16th అంటే వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని కొన్నిటికి అడిగారు. సో ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరం ఉందో ఇక్కడ రాయండి. సో ఇక్కడ అడుగుతున్నారు నేమ్ ఆఫ్ ల్యాబ్ ఆర్ ఇన్స్టిట్యూట్, ఎందులో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ల్యాబ్ నేమ్ రాయాలి. డిసిగ్నేషన్, మీరు ఆ ల్యాబ్లో ఏంటి మీ డిసిగ్నేషన్, అనలిస్టా, ల్యాబ్ అసిస్టెంటా ఏదో రాయాలి. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేశారు అంటే ఫ్రమ్ ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు, ఎన్ని సంవత్సరాల, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్. సో నేను 2002 2026 అని రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 years 6 months 5 days ఈ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తే ఆ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే. 17 కాలం చూసుకుంటే హ్యావ్ యూ హ్యావ్ వర్క్డ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ స్టాఫ్ ఇన్ ఎనీ సిఎస్ఐఆర్ ల్యాబ్. సో హ్యావ్ యూ వర్క్ కూడా ఆల్రెడీ వర్క్ అయిపోయిందా, లేకపోతే కరెంట్లీ వర్క్ చేస్తున్నావా ఎనీ సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్లో సంబంధించినటువంటి స్టాఫ్ అని చెప్పేసి, ల్యాబ్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ ఐఐసిటీలో ఏదైనా ఐఐసిటీ సంబంధించినటువంటి సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాబ్ని మీరు ఏమైనా వర్క్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇఫ్ ఎస్ గివ్ మీ డీటెయిల్స్ అండ్ ఎన్క్లోజ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రజెంట్ ప్రాజెక్ట్ లీడర్. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఐఐసిటీ లేదా ప్రాజెక్ట్ ల్యాబ్లో వర్క్ చేసి అక్కడ నుంచి అయితే మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని దీనికైతే అటాచ్మెంట్ చేయాలి. కంపల్సరీ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అక్కడ చూసుకోండి మీరు ఏమైనా ఆల్రెడీ వర్క్ చేస్తుంటే. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ వర్క్ చేస్తే నేమ్ ఆఫ్ ల్యాబ్ అండ్ ఇన్స్టిట్యూట్, ఏ ల్యాబ్లో పనిచేస్తున్నావు, ఏ ఇన్స్టిట్యూట్ పనిచేస్తున్నావు. నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్నావు. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. సో టోటల్ డ్యూరేషన్ ఇయర్స్, మంత్స్, డేస్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ నుంచి. సో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 17th కాలం చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే అండర్టేకింగ్ ఇస్తున్నాం. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ ది అప్లికేషన్ ఆర్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్ to the best of my knowledge and belief of I understood that in the event of any information being found incorrect or ineligibility being detected before or after the engagement, my candidature engagement is liable to be cancelled. ఒకవేళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పు అయితే, ఒకవేళ నేను బిఫోర్ సెలక్షన్ ప్రాసెస్ అయినా లేకపోతే ఆఫ్టర్ సెలెక్ట్ అయినాక తర్వాత కూడా నా యొక్క క్యాండిడేట్ ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సల్ చేయొచ్చు అని చెప్పేసి మనం రాసిస్తున్నాం. ఫర్దర్ ఐ ఆల్సో డిక్లేర్ దట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్. ఒకవేళ నేను తప్పేమని ఇచ్చినట్టయితే మీరు సెలక్షన్ చేసే ప్రాసెస్లో కానీ లేకపోతే ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమన్నా దొరికినట్లయితే మేము నన్ను రిజెక్ట్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు నా క్యాండిడేచర్ అని చెప్పేసి మనం రాసిస్తున్నాం. డిక్లరేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డేటు, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట. సో ఈ విధంగా ఫిల్ చేయాలో గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఇక్కడ పొజిషన్ కోడ్ అప్లైడ్ అయితే కంపల్సరీ చూసుకోండి. నోటిఫికేషన్ నెంబర్ వేయాలి పక్కా, మీకు కంపల్సరీ నోటిఫికేషన్ నెంబర్, ఏ పొజిషన్ కోడ్కి అప్లై చేసిన కోడ్, పోస్ట్ ఆ పేరు రాసుకొని యొక్క దీని అయితే
ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఫామ్‌తో పాటు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్, దాంతోపాటు వాళ్ళ విన్నటువంటి సర్టిఫికేట్స్ ఏమేమైతే అన్నీ కూడా జత చేసి తీసుకువెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో, ఇంటర్వ్యూ డేట్స్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు యూట్యూబ్‌లో ఉంది. ఆల్రెడీ వెళ్లి చూడండి. సో, ఆల్ ది బెస్ట్ మరి. తప్పకుండా అటెండ్ అయ్యి జాబ్ కొట్టండి. ఇన్‌కేస్ ఎవరైనా ఈ నా వీడియో చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, జాబ్ కొట్టినా కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ చందు మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకొస్తాం.